హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నాకైతే అస్సలు పొద్దున్నే లేవాలనిపించదు, ఏం పనులు చేయాలనిపించదు. ఎక్కడ లేని బద్ధకం అంతా నాకే వచ్చేస్తుంది. ఇదైతే మార్నింగ్ టైంలో తమ్ముడు ఉండే తమ్ముడు ఏడా అమ్మమ్మ హాయ్ అనమ్మమ్మ. హాయ్ హాయ్ అన్న. హాయ్ ఫ్రెండ్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్. పాటలు పాడతావు మధ్యాహ్నం? ఏం పాటలే? నీకు వస్తాయి కదా పాటలు చాలా. ఏం పాటలు పాడాలబ్బా? ఎందుకు? పాడు. పాడితే నువ్వు ఫోన్లో కనిపిస్తావే. ఇప్పుడు కూడా ఫోన్లో కనిపిస్తావు నువ్వు, తెలుసా? చూపిస్తాను నీకు మధ్యాహ్నం. మనగాంధీ లడ్డుగాంధీ స్కూల్ బస్ అయితే వచ్చింది. వాళ్ళైతే స్కూల్కి వెళ్తున్నారు. మా కన్నయ్య అయితే మంచిగా వాళ్ళ అక్కోలని జాగ్రత్తగా స్కూల్ బస్ అయితే ఎక్కిచ్చేస్తున్నాడు. అంత దూరం పోయి నిల్చున్నారు. జూమ్ చేయడానికి కూడా సరిగ్గా రావట్లేదు, వాళ్ళకి కనిపించనే లేదు. నేనైతే నిజానికి అసలు చాయనే తాగను, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎందుకో ఏమో రోజు తాగాలనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఇంకా టిఫిన్ లేదు, అన్నం లేదు, ఏమీ లేదు. రోజు పొద్దున్నే ఛాయ్ తాగేస్తాం, ఇంకా మధ్యాహ్నమే అన్నం తినేస్తాం. మళ్ళీ ఆ ఛాయ్లకు మంచి అంటే ఛాయ్ తాగాలనిపించేటట్టు మా నాన్న బిస్కెట్లు, పైన బిస్కెట్లు, అంతా బ్రెడ్ అవి ఇవి తీసుకొస్తాడు. ఇంకా అవి చూసి ఖచ్చితంగా ఛాయ్ అయితే తాగాలనిపిస్తుంది. మా ఆయన అయితే అస్సలు అందుకే తిడతాడు, ఊకే ఛాయ్ తాగొద్దు అని. అక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడైతే మేమైతే ఛాయ్నే పెట్టాము అసలు. ఇక్కడికి వస్తే చాలు ఖచ్చితంగా ఛాయ్ ఉండాల్సిందే. మా కన్నయ్య చూడండి, నువ్వు ఒక్కదాన్నే ఛాయ్ పోసుకొస్తున్నావా మమ్మీ, నాకేం లేదా, నాకు ఆకలిస్తుంది అన్నట్టుగా మంచిగా నా దగ్గరికి కిచెన్లోకి అయితే వస్తున్నాడు. ఇంత ముద్దుగా వస్తున్నాడో చూడండి. ఇక్కడ మా అన్నయ్య, అక్కడ మా తమ్ముడు మంచిగా వాళ్ళ మేనల్లుని పట్టుకున్నారు. వీడియో అయితే చాలా తీద్దాం అనుకున్నా, కానీ మా అన్నయ్యకి వీడియోస్ అంటే అంత నచ్చవు, అందుకే ఎక్కువసేపు అయితే తీయలేను. మా అన్న తమ్ముడు, మా కన్నయ్య మా తమ్ముడు అయితే మంచిగా గుడికి అయితే వెళ్ళేసి వచ్చారు. మా అన్నయ్య అయితే వెళ్తున్నాడు. మా అన్నయ్య వెళ్తుంటే మా కన్నయ్య మా వదిన చూడండి, అంటే కనిపించగా దూరం వెళ్ళినా సరే అలాగే చూస్తున్నారు ఇద్దరు. అమ్మమ్మ చూడండి, అక్కని లోపలనే పెట్టి మర్చిపోయి బయట చిలుకు పెట్టే వెళ్ళిపోయింది. ఏడున్నావు అక్క? కొడుకు యూట్యూబ్లో సరిగా మంచిగా చూస్తున్నాడు, మా మనోళ్ళలాగానే అనిపిస్తున్నాడు. చిన్నప్పుడు వీడు కూడా అట్లే చూస్తుండే, ఇప్పుడే మస్తు చూడాడు, ఒక్క పిల్లలాగా నతికిండు. మా ఇక్కడేమో తిడుతుంది ఇక ఫోన్ అలవాటు బాగా. అనుషక్క ఫోనే బంద్ చేసిందంట. అప్పుడు ఆడపిల్లలు ఉన్నారు అందరు, ఇప్పుడు అందరు మో పిల్లలు. ఇద్దరు తెంకపోయేటోళ్ళే, ఇద్దరే. కొడుతుందా వానికి కొడుతుందా? వద్దు నాకు వానికి కొడతలేదు కదా. మూతి పెడితే ఏమవుతుంది? గొగ్గి పనులు వస్తాయా?